ఉండి దీంతో కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేట్ దగ్గర అప్రోచ్ వంతెన, ఉండూరు రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్లుగా వివరించారు. మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మొదలుపెడుతున్నాను. యాక్చువల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం 2680 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిలో 950 మంది అర్హులుగా తేలింది. అలాగే 1730 మంది అనర్హులుగా తేలింది. ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ, లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం, ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ క్యాడర్ కానందువల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అదే విలేజెస్లో మనకి పట్టదారు పాస్ పుస్తకాలు రావాల్సి ఉన్నవి. అవి ఏంటంటే మేడపాడు, కాపవరం, వేటలపాలెం, ఈ వల్లూరుకి పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఈ నెలలోనే ఫస్ట్ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేసాము. దగ్గర వల్లూరు గ్రామానికి అయితే 197 అప్లికేషన్లు పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇచ్చేసాము. తర్వాత కాపవరం, మేడపాడు గ్రామాల్లో పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పుడు ప్రింటింగ్కి వెళ్తాయి. ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టదారు పాస్ పుస్తకాలు ఎప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం భారీ ఎత్తున